ఊరు మీది దత్తోజిపేట. దత్తూజిపేట. ఏం పని చేస్తారు మీరు మామూలు? అగ్రికల్చర్ చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఉంటుంది ఓ 10 ఎకరాల దాకా. ఇవి ఇంతవరకు 1010 వేసినాం. ఇప్పుడు కొంత 1010 వేస్తాం, కానీ అలా సీడు ఏదన్నా ఓ 5 ఎకరాలంతా లోకల్ సీడ్ పెడతాం, 5 ఎకరాలు సన్నపు వరి పెట్టుకుంటాం. దొడ్డు ఓట్లు పండియకండి మేము కొనమని చెప్తారు కదా ప్రభుత్వం. ఎందుకు కొనపోతే ఎట్లా, ఎందుకు కొనడు? కొనాలి. కొనపోతే దొడ్డు వడ్లు ఎట్లా పోవాలి మరి? ఇప్పుడు వ్యవసాయం ఎట్లా? దొడ్డు వడ్లకి ఏం చేస్తాం? దొడ్డు వడ్లు కొనాలి. మొన్న కొనంటేనే లారీ తెప్పించుకొని పదాకం లారీకి 2000 ఇచ్చిన అలా కామాలకు పైసలు మన సంతం ఇచ్చుకున్నాం, ఇచ్చే పైసలు కాక ఇప్పుడు పోకనే ఈడ సంతం అమ్ముకున్నాడు అయింది. ఎన్ని క్వింటాలు అయింది మీకు ఈసారి? మా ఈసారి 260 క్వింటాలు అయితే. కటింగ్ ఇట్లా ఏమైనా కటింగ్ అయినాయి. 3 కిలోలతో కటింగ్. 3 కిలోలు అంటే వాళ్ళు 3 కిలో 200 పెడతారు. బస్తకు 40 కిలోల 200 గ్రాములు పెడతారు. దానిలోకి 3 కిలోలు కట్ అవుతాయి. 3 కిలోలు ఈ 37 కిలోలే మాకు రైతుకి వచ్చేది. మీరు అప్పుడు కటింగ్ అవుతున్నప్పుడు మీ అధికారులకు ఎమ్మెల్యేలకు ఎవరికి చెప్పినా వాళ్ళు ఎవరేం చేసేది లేదు. ఎవరు రానేలే. ఆ ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలే. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఈయన మన ఈయన పేరేదో ఉండే. ఇప్పుడు ఇంతవరకు టీఆర్ఎస్లో ఈయన ఉండే మన రవిశంకరు. ఇప్పుడు ఆయన పేరు మనకి నోటెల్ లేదు. పనితీరు ఎట్లా ఉంది? వస్తాడా ఎప్పుడైనా? ఎప్పుడు రాడు ఊళ్ళకైతే. ఇంతవరకు అన్నాడు ఒక్కనాడనే సత్తా పెట్టుకుంటా ఈ చింతకు అన్నాడు. ఆ చింతను చూడలే మళ్ళా ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. నేను మళ్ళా నాకు ఓటేయకపోతే చింత కూర్చొని సత్తాను అన్నాడు. ఇప్పుడు అయితే ఇడికి రాలే. మంచిగానే నేను కళ్ళాల కాడ తిరుగుతున్నా, లారీలెక్కి మరీ వడ్లు పంపించిన అని కొన్ని వీడియోలు పంపిస్తాను. వీడియోలు చేస్తాడు గట్లే, వీడియోలు చేస్తాడు, కానీ కళాల కాడికి వచ్చేదైతే లేదు. ఇప్పుడు ఇక్కడికైతే రాలే. మా దత్తోజిపేటకైతే రాలే. ఫస్ట్ నాడు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఎవరు చూడకుండా ఎప్పుడో అయితే కొట్టిండి పోయిండు. ఇక మళ్ళనైతే రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది 3 సంవత్సరాలది? గత 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది రైతుల పట్ల? 10 సంవత్సరాల నుంచి మాత్రం ఆయన కాలువ చేస్తేనే మాకు నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తేనే వడ్లు వండుతున్నాయి. అంతకన్నా మూలం మాకు బావిలో నీళ్ళు లేవు. నేను ఒక్క 7 గుంటల మడివారేది. 7 గుంటల మడివారేది ఇప్పుడు 10 ఎకరాలు వారుతుంది. కాలువ వచ్చింది మాకు. కేసీఆర్ తెచ్చిండు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 6 సంవత్సరాల నుంచి అయితే బావిల నీళ్లు ఒడిచిపోవుడు అనేది కాదు, 5 గాల కిందనే ఉంటున్నాయి ఈ కాలువ వచ్చి నుంచి. అంతకన్నా మూలు 24-26 గాల కింద ఉంటే ఒక మడి కూడా వారపోవు లాస్ట్ వరకు. తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేనా? తెలంగాణ ఏర్పడక ముందు కూడా నీళ్ళ పరిస్థితి ఇదే ఉండే, నీళ్లు లేకుండే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కూడా నీళ్ళు అంటే కేసీఆర్ తెచ్చిండు కాబట్టి నీళ్లు ఉన్నాయి. వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతుకి ఏం చేసేది లేదు. ఓ రైతు బంధు ఆయన ఉండగా ప్రతి సంవత్సరం ఇట్లా నాటు రేపు వేద్దాం అనేటప్పుడే రైతు బంధు వేసేటాడు. ఈయన అంతా రైతు బంధు అంతే కొట్టిండు. మేము కూడా మంచి పనులే చేస్తున్నాం, రైతులకు బోనస్ ఇస్తున్నాం, అదనంగా మంచిగా యూరియా బస్తా టైంకి యాప్లో ఇస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటాం. రుణమాఫీ కూడా చేసినా అని చెప్పి. రుణమాఫీ ఏం చేసిండు? చేత్త నువ్వు 2 లక్షల మీద తీసుకోమన్నాడు. 2 లక్షల మీద తీసుకుంటే ఇప్పుడు సగం 3,000 మందికి ఎగబెట్టిండు. 2 లక్షల కన్నా మీద తీసుకోమని చెప్పిండు. ఆ 2 లక్షలు ఉన్న వాళ్ళకు ఎవరికి మాఫీ కాలే. అందరికీ అదే 1,50,000, 20, 30 ఉన్న వాళ్ళకే 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి మాఫీ అయినాయి. ఈ మిగిలిన వాళ్ళకి మాత్రం మాఫీ కాలే. బోనస్ పడ్డా? బోనస్ లేదు. బోనస్ పడతాయి అన్నారు కానీ ఆ బోనస్ వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల్ని రాజును చేస్తున్నామని చెప్పి రాజు లేలా మీరు? రాజు లేదు, ఏం లేదు. ఎందుకంటే సిప్ప పట్టుకొని ఊకే అది యూరియా బస్తాల కొరకు చెప్పులు అరిగేదాకా తిరుగుడు, లైన్లో చెప్పులు పెట్టుడు. ఈ పరిస్థితి ఇది. ఎన్నిసార్లు ఆ కర్షక పరిస్థితికి పోయినా కానీ ఆడ వాళ్ళు ఏం రాసిచ్చేది లేదు. ప్లస్ మళ్ళా ఇటు ఆ యూరియా బస్తాల కాడికి పోతే లైను పేపర్ తీసుడు 10 సార్లు దాన్ని ఆడబెట్టి ఇవాళ అందులో మన ఇది పాస్బుక్ పెట్టి చేస్తే ఏం లేదు. ఇక అవి ఎన్నిసార్లు పెట్టినా అవి పాస్బుక్లు గానే పోయినాయి, కానీ అవి అన్నీ జిరాక్స్లు ఆనే పోయినాయి, కానీ మాకైతే ₹1 ఒక్కనాడైతే మంది వస్తారాలే. తెలంగాణ గురించి తెలంగాణ రైతుల గురించి ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి పేరు చెప్తారా లేకుంటే కేసీఆర్నే చెప్తాం? కేసీఆర్నే 90% మంది చెప్తారు. ఏమో 10% ఎందుకంటే పైరవ చేసేటోళ్ళు, ఇంత వాళ్ళ చుట్టూ సొత్తుగా తిరిగేటోళ్ళు తిరుగుతారు గంతే తప్ప. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ కావాలన్నోళ్ళే తిట్టుకుంటున్నారు. ఎందుకు కావచ్చు? ఎందుకంటే ఇప్పుడు రైతులను ఏంటంటే తిప్పల పెడుతుర్రు, మందు బస్తాలు ఇస్తలేరు, వడ్లు దొడ్డు కొనమన్నారు. మళ్ళీ ఇప్పుడు
కొనుడు వంగ ఒక్కొక్క సంచికి 3 కిలోలు 40 కిలోలు అమ్మితే 37 కిలోలు మాకు చేతికి వస్తున్నాయి. 40 కిలోలకు సంచికి 3 కిలోలు కట్ చేస్తాడు. ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంది. మందు బస్తాలకి ఇప్పుడు రేటు అట్లకే 20 రూపాయలు వేస్తే మందు బస్తాకు 120 పెంచారు. ఇప్పుడు నిన్న మొన్న నీకు ఫోన్ ఉన్నది, నిన్న మొన్న మంత్రి పొంగులేటి ఏమన్నారు అంటే భూమి పట్టాలు కూడా కిస్తు కట్టాలని చెప్పారు. అసలు ఈ న్యాయమేనా ఇది? భూమి పట్టాలకు కిస్తు కట్టుడు ఇంతవరకు కాదు. ఎప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడే తీసి పారేసాడు దాన్ని. అది అప్పటి నుంచి లేదు. రాజశేఖర రెడ్డి రాజుగా చేసిండు రైతులను. కానీ వీళ్ళు వచ్చి నుంచి మొత్తం మాయం చేస్తుర్రు. అంత ఎక్కడ అక్కడ మాయం చేసాడు. అమ్మక తినుడు తప్ప ఏం లేదు. ఎవడన్నా రైతు అనేటోడో గుంటో అంటో అమ్ముకోవాలి. కానీ కాకపోతే వీళ్ళైతే ఏం సహకారం చేస్తలేరు. ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పుకుంటాను కదా రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కాదు, మళ్ళా వచ్చే ఎలక్షన్లకు డిపాజిట్ గల్లత అయింది. రైతు అయినటోడు అయితే అయ్యాడు, మిగిలిన వాళ్ళు వేస్తారు కావచ్చు, కానీ రైతు అనేటోళ్ళు ఎవరు ఓటయ్యారు. మీరు ఇట్లా చెప్తున్నారు. నిన్న మొన్న సభల్లో ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ రాసి పెట్టుకో, నీ గద్దెలు కూలగొడతాం, మళ్ళీ నేనే వస్తా అధికారం అని చెప్తుండే. లేదు సారు, అసలే కేసీఆర్ గద్దెలు కూలగొట్టడం వీళ్ళ వాదం కాదు. కాకపోతే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, వీళ్ళనైతే మొత్తం వస్తారని మాత్రం గ్యారంటీ లేదు. రెండోసారి అయితే వీళ్ళు రారు, పక్క రారు. అది గ్యారంటీ రాసి పెట్టుకొని వాళ్ళకి మాత్రం సగం సీట్లు అయితే ఎక్కువ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేసిండు? ఏం చేయలే, రైతుకైతే ఏం చేయలే. రైతుకు 1 రూపాయి పని చేయలే. రైతు బంధు ఎత్తలేడు. ఏమున్నా కానీ మొన్న ఈయన 5వ తారీఖు నాడు వస్తానే 3వ తారీఖు నాడు వస్తానే అన్నాడు. ఓనాడు ఎకరానికి వేసిండు, ఓనాడు ఎకరానికి వేసిండు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే వేసిండు, మిగిలిన వాళ్ళకే వేయలే. ఏమైనా పనులు చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు పొత్తు కలిపి మోకాళ్ళు అడ్డు పెట్టుతారు. నేను పని చేయాలంటే నాకు వీళ్ళు అడ్డంకోలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవం అనేది? వాళ్ళు ఏం అడ్డం వచ్చేది లేదు. ఈయనకు చేద్దాం అనేదే లేదు. ఈయన ఆలోచన చేద్దామనే ఆలోచన లేదు. ఎందుకంటే నెట్టేసుడు వాళ్ళ వీధికి ఒకటి. ఎందుకంటే తప్పు వాళ్ళ వీధికి నెట్టేసుడు, అంతే తప్ప మిగిలినది ఏది లేదు. కేసీఆర్ సాగును కోరుకుంటాడు. ఎందుకు కావచ్చు అంకుల్? కేసీఆర్ సాగును కోరుకోవడానికి వీనికి చచ్చటానికి దినం వచ్చిందనే పని చేస్తాడు. రేపు ఈ ఎలక్షన్ అయిపోయేటాలకు వానికే చేస్తారు ఆ సాగు. ఏమున్నా కానీ సావు అంటే ఎవరు చావాలంటే వాళ్ళే చేస్తారు. తల్లి చావాలంటేనట అత్త చావు అంటే తల్లి చస్తుందట. కేసీఆర్ని ఈయన ఏమన్నా కానీ వాళ్ళు తప్పు చేసినట్టే. ఆయన చేయబట్టి మనకు తెలంగాణ వచ్చింది. ఆయన చేయబట్టి రైతులు బాగుపడరు. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఈయననే చేసిండు. తర్వాత రైతులు అనేటోళ్ళకు ఈయన చేస్తుండు, మళ్ళీ కేసీఆర్ చేసిండు. వీళ్ళు వచ్చిన సంది ఏం చేయలే. చెప్పుకోవడానికి ఏది ఎక్కడ ఆఖరి కనీసం ఒక కడ గడ్డి అన్న వీకుతలేడు. ఒక్క కాలువల గడ్డి కూడా వీకుతలేడు. కాలువలకు ఇప్పుడు వాళ్ళు పైసలు కేసీఆర్ పైసలు ఇచ్చిండు అక్కడికి కాలువకు. ఆ కాలువ పనే లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాలువ మొత్తం పైసలు ఇచ్చిండు అందరికి. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. రైతులు ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు. వాళ్ళందరి పైసలు తీసుకున్నారు. ఆ భూములు అట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దున్నుకుంటారు. ఆ కాలం వాళ్ళు చేసిన పనిలో వీళ్ళు ఒక పైసా కూడా చేయలే, ఏం చేయలే. మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ 6 గ్యారెంటీలు అమలు అవుతుంది? ఈ 6 గ్యారెంటీలు ఏది లేదు, ఏ గ్యారెంటీ లేదు. ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇల్లు. మేము ఫ్రీ బస్సు మేము శాతగానాలో మేము ఫ్రీ బస్సు ఎక్కలే. మాకు ఇందిరా మిల్లు లేదు. ఇందిరా మిల్లు ఒక 8 మందికో ఏమి ఇచ్చాడు మా ఊళ్ళే. విశాఖంట సార్ అత్తే అంటాడు. ఇంకా మిగిలిన అడిగిన వాళ్ళకు సన్నబియ్యం వస్తుందా? సన్నబియ్యం మొన్న ఇచ్చిర్రు. అవి సన్నబియ్యం ఏంది, అవే దొడ్డు వాటిని 2 సార్లు పట్టిరు ఇచ్చిర్రు. అవి సన్నబియ్యం సన్నపాటి కాదు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నట. ఫ్రీ కరెంట్ ఈయన ఇచ్చేది రాజశేఖర రెడ్డి నుంచే ఇస్తుండు. వీళ్ళు ఫ్రీ కరెంట్ ఏమి ఇస్తుండ్రు? లేనప్పుడు మొన్న కేసీఆర్ కొనుకొచ్చి ఇచ్చిండు కరెంటు. మన దగ్గర లేకపోతే కొనుకొచ్చి ఇచ్చాడు. మీరు వ్యవసాయం చేసుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటారు? నేను 70 సంవత్సరాల నుంచి చేస్తాను. 60 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇప్పుడు 3 గంటల కరెంటు వ్యవసాయానికి సరిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. సరిపోతుందా వాస్తవానికి? అయితే 9 గంటలే చాలదు, 3 గంటలు కాదు, 9 గంటలే చాలది. 24 గంటల కరెంట్ ఎవరు ఇచ్చలేదు? 24 గంటలు అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. అప్పుడు ఇప్పుడు